నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ముందుగా ఈ రోజు మనం రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ రోజు దేశమంతా తెలంగాణ వైపే చూస్తా ఉన్నారు. ప్రధానంగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కండవ పైన గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలంగాణలో పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మరలేదు. ఆ తర్వాత కంప్లీట్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టును సంప్రదించిండు. తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిండు. పార్టీ ఫిర్యాదులకు గురి చేస్తా ఉన్నారు. పార్టీలు మారుతా ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేసి, ఆ తర్వాత అక్కడ తెలంగాణ కోర్టు కూడా వీళ్ళ స్పీకర్దే న్యాయం, స్పీకరే చూసుకుంటాడని చెప్పేసి చెప్పింది. కానీ ఆడ ఏం జరగలేదు. ఆ తర్వాత మళ్ళీ ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. సుప్రీంకోర్టు మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 90 రోజుల గడువును మాత్రం స్పీకర్కి ఇచ్చింది. 90 రోజుల గడువుల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే తుది నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకోనుందా? అసలు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మరి సంబరాలు చేస్తా ఉన్నారా? ఏ విధంగా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు? వీటన్నిటికి సంబంధించి చర్చిద్దాం. మనతో పాటుగా స్టేషన్ గన్పూర్ ఫైర్ బ్రాండ్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మనోజ్ రెడ్డి గారిని మన స్టూడియోకి తీసుకురావడం జరిగింది. మనోజ్ రెడ్డి గారితో మాట్లాడదాం. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైనటువంటి సంబరాలు చేస్తా ఉంది, వీటన్నిటికి సంబంధించి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఏం సార్ ఈ రోజు పండగ వాతావరణం కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి అందరి పార్టీ ఆఫీసర్లో ప్రతి నియోజకవర్గంలో కూడా పండగ వాతావరణం నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ఇది పండగ వాతావరణం అని మీరు అంటుండ్రు. ఇక పండగ పటాకులు పేల్చుడు, పండగ వాతావరణం జరుపుకోని అవసరం లేదు. పాపం బండింది అని చెప్పి అనుకుంటున్నాం. పార్టీని మోసం చేసి, పార్టీకి ద్రోహం చేసి, పార్టీని వంచి, కార్యకర్తలను అన్యాయంగా వదిలిపెట్టిపోయిన నాయకులను వాళ్ళ పాపం బండిందని చెప్పి మేము అనుకుంటున్నాం. అంతే తప్పించి మేము సంబరాలు చేసుకుంటామా, బాంబులు కాల్స్తారా అని చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. చాలా మంది ఈ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సార్ లెట్ us వెయిట్. ఇక 3 నెలల తర్వాత సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పు ఏంటంటే, సుప్రీంకోర్టు ఈజ్ సుప్రీం. ద పేరు, ద నేమ్ ఇట్ సెల్ఫ్, ఆ పేరు ఏంటంటే సుప్రీం. ఇక సుప్రీంకోర్టును మించి ఇంకేది ఉండదు. 3 నెలల్లో తీసుకోవాలని చెప్పి, డిసిషన్ తీసుకోవాలని చెప్పి అన్నారు. అరే ఇంతకంటే సిగ్గుచేటైన పని, ఇంతకంటే విలువ తక్కువడు, ఇంతకంటే దిగజారుడు పని ఏదైనా ఉంటుందా? అనర్హత వేటు, డిస్క్వాలిఫైడ్ ఎమ్మెల్యే అని పెట్టుకుంటే వాళ్ళు చరిత్రహీనులు అయిపోతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్, నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళతో రాజీనామా చేయించకనే తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. సో గతంలో కూడా ఫిర్యాదులకు సంబంధించిన దానిపైన బీఆర్ఎస్ పోరాటం చేసింది. పాడి కౌశిక్ రెడ్డి కూడా తెలంగాణ హైకోర్టును సంప్రదించింది. హైకోర్టు సంప్రదించినా కూడా తెలంగాణ హైకోర్టు పట్టించుకోలేదు. ఈ కేసుకు సంబంధించి తుది నిర్ణయం అసెంబ్లీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కంప్లీట్ గా స్పీకర్ చేతుల్లోనే ఉన్నది అని చెప్పేసిన నేపథ్యంలో స్పీకర్ కూడా దానికి సంబంధించినటువంటి ఏ నిర్ణయాన్ని తీసుకోలేదు. స్పీకర్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల ఈ కేసు కాస్త సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని మీరెట్లా చూస్తా ఉన్నారు? సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే న్యాయం జరిగింది, పాపం పండింది. ఎప్పుడో ఒక రోజు పండాల్సిందే ఈ పాపం అన్నది. అది దేవుడు చూసుకుంటాడో లేకుంటే న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకం. సుప్రీంకోర్టు చేసిన పనికి ఏంటంటే న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకం అన్నది కుదిరింది. ఎందుకంటే మొన్న ఒక రిటైర్డ్ జడ్జి గారు చెప్తుంటే ఏంటంటే, పీపుల్ ఆర్ మేనేజింగ్ కోర్ట్స్ ను మేనేజ్ చేస్తుండ్రు, అడ్వకేట్స్ ని పెట్టుకుంటుండ్రు. అంటే డబ్బులు ఉంటే మన దేశంలో ఏదైనా, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, హైకోర్టు ఉంది, హైకోర్టుని ఎంతో కాదన్నా గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నట్టు వారు చెప్పకనే చెప్పిండ్రు అన్నట్టు. అంటే హైకోర్టునైనా కావచ్చు, చిన్న కోర్టులనే కావచ్చు, జడ్జిలనైనా కావచ్చు, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అధికార పార్టీ చేస్తుంది. సో ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఏంటంటే, లేదు అది కాదు, సుప్రీంకోర్టు ఒక న్యాయ వ్యవస్థ, ప్రజలకు నమ్మకం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగేయడానికి ఇది అద్భుతమైన తీర్పు ఇచ్చేసింది అన్నట్టు. దీనివల్ల ఏమైతుందంటే జస్టిస్, న్యాయ వ్యవస్థ ఉంది అనే నమ్మకం ప్రతి ఒక్క పౌరునికి ఉంది. భారతదేశంలో ఇలాంటి ఈ డిసిషన్స్ తీసుకొని అతి త్వరగా తీసుకునేది ఉంటే చాలా మంచిగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. మీరు అన్నటువంటి పాయింట్లో కొందరు కోర్టును మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయంలో కూడా ఇప్పుడు కోర్టు, అదే సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఒక క్లియరెన్స్
ఏంటి ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క టైంను కేటాయించి వాళ్ళ పదవులకు రాజీనామా చేయకుండా కాలయాపన చేసినా దాని కంప్లీట్ బాధ్యత తీసుకోవాల్సింది స్పీకరే అని చెప్పేసి కూడా చెప్పింది. ఈ 90 రోజుల డెడ్ లైన్ లో నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్సెస్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఉండగలుగుతుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోకుండానే మంచిదండి. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అనుకోండి, ఆల్రెడీ స్పీకర్ గారు మొదట్లోనే ఎలక్ట్ అయిన మొదట్లోనే వారు రాగానే చెప్పిండ్రు. వారు ఏమని చెప్పిండ్రు, ఇట్లాంటి వాళ్ళు పార్టీకి రాజీనామా చేయాల్సిందే, వీళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిందే అని చెప్పి స్పీకర్ గారు స్పష్టంగా చెప్పింది. సరే, గవర్నమెంట్ ప్రెజరే కావచ్చు, ముఖ్యమంత్రి గారి ప్రెజరే కావచ్చు, ఏమన్నా కావచ్చు, కొంచెం స్పీకర్ గారు తగ్గిండ్రు, లేకుంటే వారు ఇదివరకే నిర్ణయం తీసుకుందరు. సరే, ఇది పక్కన పెట్టండి. సరే, సొంత పార్టీ స్పీకర్ గారు కాబట్టి కొద్దిగా దాన్ని పక్కన పెడదాం అంశం. ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయిస్తుంది 100%. ఎందుకంటే సుప్రీంకోర్టుని లెక్క చేయనటువంటి పార్టీలు ఇంతవరకు పుట్టలేదు. సుప్రీంకోర్టు ఇస్ ద సుప్రీం. 100% వాళ్ళతోటి రాజీనామా చేయించాలి. వాళ్ళతోటి రాజీనామా చేయిస్తుంది కాంగ్రెస్ పార్టీ 100%. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంత చిల్లర పార్టీలు ఏం కాదు, లోకల్ పార్టీ కాదు. అట్లాంటి బుద్ధులు గిద్దులు కాంగ్రెస్ పార్టీకి ఉండవు. కాంగ్రెస్ పార్టీని వాల్యూ తప్పని పరిస్థితిలో, ఎందుకంటే ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ కాస్త కొంతమంది ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళు పోయి అలా పడితే ఏమవుతుందంటే పాలల్లా నీళ్లు పడ్డట్టు కల్తీ కాంగ్రెస్ అయిపోయిందండి. కల్తీ కాంగ్రెస్ అయిపోయింది. అంటే దుష్ప్రభావం అన్నది కాంగ్రెస్ పార్టీ మీద వేరే పార్టీల నుంచి పోయిన వాళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ దుష్ప్రభావం అన్నది ఉన్నది పార్టీ మీద. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిసిషన్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళను తీసేయడానికే చూస్తుంది. తీసేయకుంటే ఇంకా మంచిది మాకు. ఎందుకంటే ఇంకా వారు ఇప్పుడు ఎన్ని రోజులు పదవులలో ఉన్నా కూడా అన్ని రోజులు ఇప్పుడు ఇలా మీడియాలలో ప్రతి ఛానళ్లలో వస్తుంది అనర్హత వేటు, డిస్క్వాలిఫైడ్ ఎమ్మెల్యేలు అంటే ఆ 10 మంది పేర్లు వస్తున్నాయి. ఆ 10 మంది పేర్లు వస్తున్నప్పుడు కామన్ గా ఎవరన్నా కూడా కొద్దిగా మంచితనమో లేకుంటే ఏమన్నా ఇంగిత జ్ఞానమో లేకుంటే దాన్ని ఏమంటారు పదాలను చాలా పదాలు ఉన్నా ఏం ఉపయోగించాలన్నా కూడా తెలుస్తలేదు. ఎందుకంటే కొద్దిగా నా ప్రజల పట్ల అన్నా ఏదైనా గౌరవం ఉండేది ఉంటే వాళ్ళు రాజీనామా చేస్తారు. అలా చేయనప్పుడు ఏమవుతుందంటే ప్రజలతోటి ఇప్పటి వరకు తిట్లు తింటూనే ఉన్నారు. ఇంకొక 3 నెలల్లో ఇంకా 6 నెలల్లో తిట్లు తింటూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పాపం ఇంకా పండలేదు అనుకుంటాను. సుప్రీంకోర్టు అయితే మొట్టకాయలు ఇచ్చింది, చెప్పేసింది డిసిషన్, దానికి హర్షం. కానీ వీళ్ళకి ఇంకా తిట్లు తిట్టారు జనం. ఇలా ఒక నాయకులను తిడుతుంటే సామాన్య కార్యకర్త కాదు తిట్టేది, ప్రజలు, ఒక రైతులు, ఒక మహిళలు అడ్డగోలుగా తిడుతున్నారు. దీనికి ఏం పోయే కాలం వచ్చింది, పార్టీ మారింది అని రకరకాలుగా ఇంకా చెప్పుకోలేని భాష, వాడలేని ఈ పదాలు కూడా వాళ్ళ మీద ఉపయోగిస్తున్నారు. అంటే జీవితంలో చరిత్రహీనుడు అయిపోయిన తర్వాత ఇంకేం కావాలండి? ఇప్పుడు వాళ్ళని గవర్నమెంట్ కనుక తీసేయలేదనుకోండి, తీసేయకుంటే ఏమైతుంది, సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకొని వాళ్ళను డిస్క్వాలిఫై చేస్తుంది. అంటే 6 సంవత్సరాలు వాళ్ళని బహిష్కరిస్తుంది అన్నాడు. ఇక బహిష్కరణ గురైతే ఎంత దారుణం ఉంటది. దానికంటే ఈ రాజీనామా మేలు కదా, దానికంటే ఈ రాజీనామా ఉత్తమం. కాబట్టి 100% రాజీనామా చేస్తారు. ఇంకా సుప్రీంకోర్టుని కూడా కాదని చెప్పే అంత సినిమా ఉంటదని చెప్పి నేను అనుకోవట్లేదు. ఓకే, సో ఇప్పుడు పార్టీ మారిన ఈ 10 మందికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా పటాన్ చెరువు కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, బాన్సువాడ కావచ్చు, స్టేషన్ గన్పూర్, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, లేకపోతే మనం చూసుకుంటే చేర్లింగంపల్లి, లేకపోతే భద్రాచలము, అదేవిధంగా మనం చూసుకుంటే గజ్వేల్, ఈ దాదాపు మొత్తం 10 మంది. ఈ 10 మందికి సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కండవ మీద బీఆర్ఎస్ లోగోతోని గెలిచినటువంటి వ్యక్తులు. అంటే ఆడ పార్టీని, దాంతో పాటుగా పార్టీ క్యాడర్ను అన్ని చూసి జనాలంతా వీళ్ళకి ఓట్లు వేసారు. ఇప్పుడు వీళ్ళు పార్టీ మారారు, కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు. బట్ అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా వరకు అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆపోజిట్ లీడర్స్ ఉన్నారు వాళ్ళకి. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు వీళ్ళపైన ఆపోజిట్ గా నిలబడే నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కి ఏంది చిక్కు, ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాలన్నా టికెట్, వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ వీళ్ళకి ఇస్తే వీళ్ళు గెలిచే పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ప్రతి చోట అండి, ఇప్పుడు మా దగ్గరనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే మిగతా చోట్ల కాకుండా మా స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ లో ఇందిరా గారు ఉన్నారు. వారు పోయినసారి 2 పర్యాలు అంటే 2 సార్లు పోటీ చేసిండ్రు. ఒకసారి ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి డాక్టర్ రాజయ్య గారి మీద పోటీ చేసిండ్రు. దాని తర్వాత మొన్నసారి కడియం శ్రీహరి గారి మీద పోటీ చేసిండ్రు. స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. సో ఇప్పుడు వారికి టికెట్ ఇస్తేనే బాగుంటది అని చెప్పి వారు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి.
వారు కూడా అడుగుతారు. ఇప్పుడు ఈయనకు టికెట్ ఇవ్వాలని చెప్పి ఈయన స్నేహితులు దోస్తులు ఇక శిష్యులో ఉంటారు కదా కాంగ్రెస్ పార్టీలో, వీళ్ళు టికెట్ ఇద్దామని వీళ్ళు అనుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ టికెట్ విషయం వచ్చేసరికి ఒకరికి టికెట్ ఇస్తే ఒకరు గెలవనియరు, ఇది 100%. ఆమెకు టికెట్ ఇస్తే కడియం శ్రీహరి గారు సహకరించరు, ఆమెను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. కడియం శ్రీహరి గారికి టికెట్ వచ్చినా ఆమె 80% సహకరించరు. ఇది మాత్రం ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అదే. కాబట్టి బీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకట్ లాంటిది. 10 చోట్ల బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగిరేస్తుంది, 100% గెలవబోతుంది. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించి స్టేషన్ గన్పూర్లో ఈసారి టికెట్ ఎవరికి వస్తుంది? ఇప్పటి వరకు ఉన్న రాజయ్య గారికి టికెట్ వస్తుందని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాం. ఎందుకంటే గతంలో 4 సార్లు వారు ఎమ్మెల్యేగా పనిచేశారు. సరే, పోయినసారి ఏంటంటే వారు ఓడిపోయిన ఎమ్మెల్యే కాదు, పోయినసారి టికెట్ కడియం శ్రీహరి గారికి ఇచ్చింది కాబట్టి, సరే ఇప్పుడు వారు వెళ్ళిపోయింది కాబట్టి వీరికి అవకాశం వస్తుంది, 100% వీరికి అవకాశం వస్తుంది. సో ఇప్పుడు రాజయ్యకు టికెట్ ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా చాలా మంది మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే చేస్తున్నారు అన్నటువంటి వార్తలు కూడా మనం చూసుకున్నాం. అండ్ మోరోవర్ గతంలో జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కడియం శ్రీహరికి టికెట్ ప్రకటన అయ్యే ముందు కంప్లీట్ గా రాజయ్య పైన మొత్తం కూడా కంప్లీట్ గా కూడా యాంటీగా వార్తలు రావడం, సో మహిళల పట్ల కొంత అసభ్యంగా ప్రవర్తిస్తారు అన్నటువంటి వార్తలను కూడా ప్రచురించారు. సర్పంచ్ నవ్యకు సంబంధించిన ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. ఇట్లా చాలా విషయాల్లో రాజయ్యకు సంబంధించి నెగిటివిటీ అనేది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళింది. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ రాజయ్యకు టికెట్ ఇవ్వడం, రాజయ్యకు టికెట్ ఇస్తే మళ్ళీ గెలుస్తుంది అన్నటువంటి ఊహల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నదా? ముందుగా మీరు చూడండి, గమనించండి, రాజకీయాలలో ఎంత మంచి రాముణ్ణి తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టినా కూడా రాముణ్ణి కూడా విమర్శిస్తారు. మన భారతదేశంలో ఆల్రెడీ మనం చూసినాం, సీతమ్మకు కూడా రంకు కట్టి రాముడు వదిలేసే విధంగా చేసిండు. అంటే పురాణాల కానుంచి ఇది వస్తున్న కథలు ఇవి. అది ఖచ్చితంగా దానికి సీతమ్మను ఎందుకు వదిలేసిండండి రాముడు? ఎందుకు అడవులలోకి పోవాల్సి వచ్చిందండి సీతాదేవి? ఒక మహా ప్రతివ్రత సీతాదేవి గారు, అలాంటి వారి మీదనే ఇట్లా మరకలు చల్లిండ్రు. రాజయ్య గారు ఎంత, ఇంకా మిగతా వాళ్ళు ఎంత, రాజకీయంలో ఉన్నప్పుడు ఇది సహజం. దీన్ని ఎదుర్కొని నిలబడి పోట్లాడిన రాజకీయాలలో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కడియం శ్రీహరి గారు, రాజయ్య గారు పలుమార్లు చెప్పిండ్రు ఇవన్నీ ఈ దుష్ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పి. కడియం శ్రీహరి గారి వయసు అయిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కావాలనేది వారి బలమైన కోరిక కాబట్టి ఏదేమైనా చేసి వారిని డిమోరలైజ్ చేయాలి, వారికి టికెట్ రాకుండా చేయాలన్న విషయంలో వారు సక్సెస్ అయినరు. వారిని ఎందుకు అంటే ఇట్లా అది ఏంటంటే ఎవరు కూడా హర్షించరు ఇట్లాంటి విధాలు, ఇట్లాంటి విమర్శలు వచ్చినప్పుడు. అది నిజమా కాదా ఆయన ఎవరు నిరూపించుకోవాలి? ఇప్పుడు సార్ ఫలానా ఇట్లా టక్కున ఒక రూమ్లకు ఒక అబ్బాయి అమ్మాయి రూమ్లకు పోతారు అంటే, ఇప్పుడు మీ సిటీలో కామన్గా ఎక్కడైనా అబ్బాయి అమ్మాయి రూమ్లకు ఉంటారు కదా, పని చేసేటోళ్ళు ఉంటారు, స్టాఫ్ ఉంటారు, మీ సబార్డినేట్స్ తోటి మాట్లాడతారు. పల్లెటూర్లలో ఏమైతుందంటే ఇట్లా రూమ్లకు పోయినారు అనుకోండి, అక్కడ రంక కట్టే వ్యవస్థ అట్లాంటి ఏంటంటే ఏదో ఒకటి బట్ట కలిసి మీదేయాలి. ఇప్పుడు నేను కాదురా బాబు అని చెప్పుకోవడానికి ఏమని చెప్పుకుంటాడు, దాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తాడు? అది ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇట్లాంటి ఏంటంటే ప్లస్ ఇంకోటి ఏంటంటే విలేజెస్లలో కొన్ని చోట్ల ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఒక డిఫేమ్ చేయాలి, ఒక వ్యక్తిని డిఫేమ్ చేయాలి అనడానికి ఇట్లాంటి ప్రయత్నాలన్నీ జరుగుతుంటాయి. దీంట్లో ఇప్పుడు వాడుతున్న మీరు చూడొచ్చు, రాజయ్య గారైనా కాదు స్టేట్ లో కూడా అట్లా జరుగుతున్నాయి. అట్లా అంటే చెప్పి ఇట్లా అభియోగం రాగానే దాన్ని వాళ్ళను తీసి పక్కన పెట్టేయలేరు కదా. ఇప్పుడు నాట్ ఓన్లీ ఇన్ కాన్స్టిట్యున్సీస్, స్టేట్ లో కూడా అట్లా జరుగుతున్నాయి. మొన్న వారు రేవంత్ రెడ్డి గారిని అన్నారు, మన అంతకుముందు కేటీఆర్ గారిని అన్నారు. ఇట్లాంటి అన్నవి రాజకీయాల్లో సర్వసాధారణం, ఎవ్వరు నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. కాబట్టి అవన్నీ పెద్ద కన్సిడర్ చేసే సెకండరీ విషయాలు. ఇది అమెరికా దేశంలో లాంటివి అయితే వాళ్ళు ఇట్లాంటివన్నీ పట్టించుకోరు. సెకండరీ విషయాలు అవన్నీ ప్రజలకు మేలు చేసిండా, ప్రజలతోటి మమేకం అవుతున్నాడా లేదా, ఇలాంటి ఎలిమెంట్స్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. సరే లేదు ఇంకా అది కాకుండా చట్టానికి అతీతంగా ఏమైనా బిహేవ్ చేసినప్పుడు చర్యలు ఉంటాయి. బట్ రాజయ్య గారి పైన ఇప్పుడు 2014లో మొదటిసారి ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు ఆయన పైన వస్తున్నటువంటి అభ్యూహాలలో మహిళలకు సంబంధించిన వాటిపైనే చాలా వరకు ఉన్నాయి. దాంతో పాటుగా మెయిన్గా
ఏదైతే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో దళిత బంధు అనేటువంటి ఒక స్కీమ్ ను తీసుకొస్తే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా ఉండి తన అనుచర వర్గానికి, తన అనుచరులకు, తన కార్యకర్తలకే ఈ యొక్క దళిత బంధుని ఇచ్చిండు. దాంతో పాటుగా మహిళలకు సంబంధించిన దాంట్లో సర్పంచ్ టికెట్లైనా లేదా ఎంపీటీసీ టికెట్లైనా మహిళలకు ఇవ్వాలి అని అంటే మహిళల పట్ల కొంత ఏది అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళకి ఏదైనా ఆఫర్ చూపించే ప్రయత్నం చేసిండు అన్నటువంటి అభ్యూహాలు కూడా వాస్తవానికి నియోజకవర్గంలో ఉన్నాయి. సో దీన్ని ఎట్లా కవర్ చేసుకోగలుగుతారు? మీరు చెప్తుంటే అభియోగాలు అంటున్నారు. అభియోగాలు లాగానే ఉన్నాయి. మేము ఎక్కడ మా కంటితోటి మేము ఇట్లాంటి పనులు ఎక్కడ చూడలేదు కాబట్టి మేము వాటి మీద డిస్కస్ చేసుడు ఇదంతా చీప్ పాలిటిక్స్. కొంతమంది చిల్లర రాజకీయ నాయకులు చిల్లర పనులు చేసి ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చేసే నాయకులు ఉన్నారు. మమ్మల్ని అట్లాంటి ఎదవలు చేసిన పనిని ఇప్పుడు మళ్ళా మీరు డిస్కస్ చేసుడు కూడా ఇది వికృతంగా ఉంది ఈ టాపిక్ మనం, ఎందుకంటే సెకండరీ టాపిక్. ప్లస్ ఇంకోటి దళిత బంధు అది ఇది అంటున్నారు. రాజయ్య గారు దళిత బంధు విషయంలో వారు ఏ నిర్ణయం చేసుకుని మేము కూడా ఉన్నాం అప్పుడు. రాజయ్య గారు దళిత బంధు ప్రతిసారి ముఖ్య కార్యకర్తలకు దళిత బంధు ఎవరెవరు ఇస్తారో పేర్లు రాసి ఇవ్వమని చెప్పి అన్న విషయం వాస్తవమే. దాంట్లో రాజ్యాలు వసూలు చేసుకున్న విషయం వాస్తవమే. ఆ వసూలు చేసుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారయ్యా? ఇవాళ ప్రభుత్వం ఉన్నది. మరి కడియం శ్రీహరి గారు దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఇన్ని సంవత్సరాలైనా దాని మీద యాక్షన్ లేదా, మను లేదా, మశానం లేదా, ఏం లేదా. ఎందుకు లేదు? ఎవడైతే రాజయ్య గారు చుట్టూన్నారో అంటే జెడ్పీటీసీలే కావచ్చు, ఎంపీపీలే కావచ్చు, మండలాధ్యక్షులే కావచ్చు, ఇలాంటి సోకాళ్ళు దొంగలు, అంటే ఈ దొంగలని ఎందుకంటున్నా అంటే వారు ఈ పనులు ఎవరైతే చేసిండ్రో వారందరు ఇప్పుడు పోయి మళ్ళీ కడియం శ్రీహరి గారి చుట్టూ ఒక ఏర్పడ్డారు. ఇప్పుడు వారిని కాపాడాలి కదా కడియం శ్రీహరి గారు. ఇంకెక్కడి పరిస్థితి? ఇప్పుడు గ్రామాలలో కూడా మా మండలైనా పక్క మండలైనా అక్కడైనా అన్న వాడు దళిత బంధు పైసలు తీసుకున్నాడన్న మేము రాజయ్య గారిని అడిగడం జరిగింది. వాడైతే మనకి ఇయ్యలేదు, వాళ్ళు ఎవరు కూడా చేయలేదని చెప్పడం జరిగింది. నా ముందటనే వాళ్ళని పిలిపించి అడగడం కూడా జరిగింది. కొంతమంది నా ముందటనే పిలిపించి అడగారు. నేను తీసుకున్నా అనేది ఒప్పుకొని మరి ఇప్పుడు సరే నువ్వు దళిత బంధు ఇప్పిస్తా అని కార్యకర్తలు బతకాలని చెప్పి నాయకుడు ఇచ్చిండు అనుకోండి, ఏదో కానీ వీడు ఎట్లైనా బాగుపడి ఏం రాలేదు కదా అన్నట్టు ఏ ఉద్దేశంలో ఇచ్చినా వాళ్ళకు మీరు పేర్లు రాయారండి అంటే యాక్టివ్ ఉన్న కార్యకర్తలకు అట్లా పేర్లు రాసుకుని ఇచ్చిన వాళ్ళు వసూలు చేసుకున్నాం. ఇది వాస్తవం, ఎవడు అన్నా కాదన్నా ఇది వాస్తవం. ఈ వసూలు చేసుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి రానప్పుడు వాళ్ళకి దళిత బంధువులు రాలే, ఎవరికి ఆ స్కీమే పెట్టలేదు గవర్నమెంట్. వాళ్ళ వెనుకకు రానప్పుడు ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయాలి కదా. ఆ ఇచ్చే పరిణామంలో ఏంటంటే కొంతమంది ఆ డబ్బులు ఇయ్యకుండా డబ్బులు ఇయ్యనప్పుడు ఏమైతుంది, వాళ్ళు బదనాం చేస్తారు. ఎవరిని బదనాం చేస్తారు? గవర్నమెంట్ ఏమొస్తుంది, రాజయ్య గారిని అనాలి కదా అని అంటారు. కానీ నీకు ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాడు బాధ్యుడు అవుతారు. వాని ఇంటి దగ్గర పోయి కూర్చోవాలి, వాని ఇంటి ముందర ధర్నా చేయాలి, లేకుంటే వాని మీద కేసులు పెట్టాలి, వాళ్ళను రావాలి. ఇప్పుడు అంతా ఈ భయానికి ఏం చేసిందంటే ఈ సోకాల్డ్ నాయకులు ఎవరైతే దళిత బంధు ఉన్నారో చెట్టుకోముడు పుట్టకోముడు కడియం శ్రీహరి గారిని వెనక ఫామ్ అయిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో ఉన్న పార్టీ. ఇది ప్రజలందరికీ తెలుసు, నియోజకవర్గంలో మొత్తం తెలుసు. ఇలాంటి వారు మాత్రమే అటు పార్టీలు మారి ఈ డబ్బులు ఇక్కడ వసూలు చేసిండ్రు, మరి ఇప్పుడు పోయి అక్కడ వసూలు చేస్తారు. వాళ్ళ లక్ష్యం అది. వాడు బతకడానికి వాళ్ళు చేసుకున్న కొంతమంది రాజకీయ నాయకులు, అందరిని అంటలేను, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది నాయకులు ఇగో దీనికోసం అంటే వాడు పదవి ఆవశించిపోతాడు, వాడు చేసిన తప్పు పనులు కప్పిపుచ్చుకోవడానికి పోతాడు, వాడు ఇంకా లంగ పనులు చేయడానికి పోతాడు, ఇంకో పనులు లంచాలు తీసుకొని పైరవులు చేసుకోవడానికి పోతారు. ఇలాంటి వాళ్ళు అందరూ పోయి ఇప్పుడు వారి చుట్టూ జమ అయ్యారు. మరి అది కడియం శ్రీహరి గారు ఆలోచించుకోవాలి. అట్లాంటి వారిని దూరం పెట్టడానికి ప్రయత్నం చేయాలి, అట్లాంటి వారి మీద శిక్ష పడేటట్టు ప్రయత్నం చేయాలి. ఓకే, ఇప్పుడు రాబోయేటువంటి ఒకవేళ కోర్టు నిర్ణయం తీసుకున్నా లేదంటే స్పీకర్ నిర్ణయం తీసుకున్నా ఉప ఎన్నిక అనేది ఖచ్చితంగా రాబోతా ఉంది. ఈ ఉప ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ లో 2 వ్యక్తులు ఉన్నారు. ఇన్ కేస్ మళ్ళీ కడియం శ్రీహరికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఇందిరా సపోర్ట్ రాజయ్యకు ఉంటుందా లేదనుకుంటే కడియం శ్రీహరికి ఉంటుందా? ఇద్దరికి సపోర్ట్ ఉండదండి. ఇటు రాజయ్య గారికి సపోర్ట్ ఉండదు, ఇటు కడియం శ్రీహరి గారికి ఉండదు. కానీ గెలిచేది మాత్రం ఇంకా సపోర్ట్ లేనప్పుడు, ఇందిరా గారి సపోర్ట్ లేనప్పుడు వారి క్యాడర్ అంతా పనిచేయదు కాబట్టి
ఆబ్వియస్ గా బీఆర్ఎస్ పార్టీ అసలు వారు సపోర్టు వీరి సపోర్టు అనేది అవసరం లేదండి. రాజయ్య గారు ఒక బలమైన నాయకుడు, ఇప్పటికి కూడా కాలికి బల్పం కట్టుకొని తిరిగినట్టు ప్రతి గ్రామం తిరుగుతున్నాడు. ఆయన ఏందన్నది దాదాపు కాన్స్టిట్యున్సీలు అందరికీ తెలుసు. సరే వీళ్ళు ప్రచారాలే కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, దట్ ఈస్ సెకండరీ. అవి సెకండరీ విషయాలు, వాటిని పట్టించుకోవాల్సిన విషయాలు కాదు. సరే, ఇంకో మూడో పాయింట్ ఏంటంటే కడియం శ్రీహరి గారి మీద గెలవడానికి వారు ఓడిపోతారని బలంగా ఎందుకు చెప్తున్నామంటే, కడియం శ్రీహరి గారి మీద రాజయ్య గారే కాదు, ఎవరిని తీసుకొచ్చి అక్కడ నిల్చోబెట్టినా వారు గెలుస్తారు. అంటే జనం వెనుక మనం అంటాం లేదు, అంటే వేరే కాంట్రవర్సీ అవుతుంది. నేను ఏదో జంతువుల పేరు చెప్పి ఈ జంతువుని తీసుకొచ్చినా గెలుస్తుంది, ఆ జంతువుని తీసుకొచ్చినా గెలుస్తుంది అంటే అది కాంట్రవర్సీ అవుతుంది. కానీ అట్లా కూడా గెలిపించచ్చు. అర్థమైందా అండి? అట్లాంటి పరిస్థితి అన్నది మా స్టేషన్ గన్పూర్లో ఉత్పన్నమైంది. ఎంత ఘోరం అంటే ప్రజలను మోసం చేసినందుకు, ఈ ఓట్లు వేసిన జనాన్ని మోసం చేసి, కార్యకర్తలు నమ్మిన కార్యకర్తలను మోసం చేసినట్టు అంత కసి మీద ఉన్నారు. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అరే నీ అమ్మ మా దగ్గర వచ్చి మా పదవులకే కొట్టి, ఇప్పుడు వెనకటి ఏదో సామెత అంటారు కదా, 1000 ఏనుగుల నిన్న రాబందు గాలివాన కొట్టుకపోయినట్టు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వీళ్ళందరికీ నాట్ ఓన్లీ స్టేషన్ గన్పూర్లను అయితే వింటది, బీఆర్ఎస్ వాళ్ళ కంటే సంబరాలు ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు చేసుకుంటారు, 100% చేసుకుంటారు. ఎందుకంటే దానికి ఉదాహరణకు కొన్ని పదవులు చూడండి, చిలుపురుగుట్ట దేవస్థానం పదవి కాంగ్రెస్ వాళ్ళకు ఇందిరా గారు ఇచ్చుకున్నారు పదవి, వాళ్ళ గవర్నమెంట్ రాగానే ఇచ్చారు, దాంట్లో తప్పేం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి పదవులు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ వీరు కాంగ్రెస్ పార్టీలో పోయి ఆ పదవిని ఆయన 3 నెలల ముచ్చటగానే చేసిండు. ఆయన ఆ 3 నెలల ముచ్చట అన్నది వెంకటేశ్వర స్వామి చూసిండా లేదా? ఇప్పుడు కూడా కడియం శ్రీహరి గారికి 3 నెలల ముచ్చటే అయిపోయింది ఎమ్మెల్యే పది. ఈ 3 నెలల ముచ్చట జరుపుకొనియండి. ఇక 3 నెలల ఎమ్మెల్యే అంటారు. ఇక రేపటి నుంచి ఇంకెవరు 3 నెలల ఎమ్మెల్యే 3 నెలల ఎమ్మెల్యే అంటారు. 3 నెలల తర్వాత ఖచ్చితంగా ఊస్టింగ్ అవుతుంది. మళ్ళీ తర్వాత కూడా ఏంటంటే ఊస్టింగ్ కూడా పెద్ద విషయం కాదండి, చరిత్రహీనులు అయిపోయారు అన్నది అది కొట్టొచ్చెట్టిగా అవపడతారు. ఎందుకంటే వారు ఇదివరకు గతంలో డిప్యూటీ సీఎం చేసిండు, ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసిండు, ఎన్నో ఉన్నత పదవిలో ఎక్కి ఎన్నో ఉన్నత శిఖరాల మీద ఉన్నట్టు ఉండే. అరే మాకనే కాదు, ఇది మా పార్టీకనే కాదు, అపోజిషన్ వారు కూడా వారిని అంత గౌరవించేది. ఇవాళ వారి పరిస్థితి ఏంటంటే సొంత పార్టీలోనే వారికి విమర్శలు, సొంత పార్టీ నాయకులే వారిని తిట్టుడు, సొంత పార్టీ మంత్రులే వారి మీద విమర్శలు. ఇక అది ఏంటంటే అది ఎంత హీనమైన చర్య అది. సొంత పార్టీ, ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము తిట్టినామంటే ఒక అర్థం పర్థం ఉంటుంది. సొంత పార్టీ వాళ్ళు తిట్టిన తర్వాత ఆయన ఎక్కడ తల పెట్టుకోవాలి, ఏం చేయాలి, ఏంది పరిస్థితి, ఇది ప్రజలు గమనించాలి. సొంత పార్టీ వాళ్ళే విమర్శిస్తున్నారు, సొంత పార్టీ వాళ్ళు అతి దారుణంగా విమర్శిస్తున్నారు. మన కొండమురళి గారి ఎపిసోడ్ మీరు అందరికీ తెలుసు, చూసిండ్రు. కొండమురళి గారు ఆ కోరిక నెరవేరింది అనుకుంటా, ఇప్పుడు అయిపోయింది అనుకుంటా. వారు అన్నట్టు వారి కోరిక పాపం సుప్రీంకోర్టు జడ్జిన్నారో ఏమో తీర్పిచ్చేసారు. ఈడ ప్రజలు కూడా ఏంటంటే ఈ పదవులను తీసేసినప్పుడు వెంకటేశ్వర ఆ పదవి ఎవరిదైతే పోయిందో, ఆ సోకాల్డ్ గుట్ట చైర్మన్ ఎవరైతే పోయిందో వాళ్ళ పాపం కూడా తగిలినట్టున్నది. అర్థమైందా అండి? అందుకే ఎంతో మంది పాపం తగులుతేనే తప్పితే పాపం పండింది 80% మాత్రమే పండింది. ఇది ఇంక 20% పండాలి అని చెప్పి, అంటే ఇంకా 3 నెలలు గడివిచ్చిందంటే ఈ 3 నెలలు ఇక ఉతుకుడే అందరు. ఎందుకంటే ఇది టాపిక్, ఇది నడుస్తా ఉంటది, మోసం, దగ, కుట్ర ఇవన్నీ చేసిందని చెప్పి ఇది ఒక టాపిక్ రన్ అవుతా ఉంటది. ఇది సరే. ఈ 3 నెలల కంటే ముందు నేనైతే కడియం శ్రీహరి గారికి పర్సనల్ గా ఒక ఒపీనియన్ ఏంటంటే, సార్ ఇంకెన్ని రోజులు సార్ మనం ఇట్లా తిట్లు తింటాం, ప్రజలు ఇట్లా అనుకుంటాను, నీ ఒక రాజీనామా నువ్వు ఒకసారి మీరు ఎమ్మెల్యే కావాలనుకున్నారు, అయిపోయింది. మీ బిడ్డను ఎంపీ చేసుకుందాం అనుకున్నారు, అది కూడా జరిగింది. మీకు ఇప్పటి వరకు అన్ని శుభమే జరిగినాయి, మేలేం కాదు. యాజ్ యువర్ స్ట్రాటజీ ప్రకారం, వారి తెలివితేటల ప్రకారం వారు ఏం ఉత్త మనిషి ఏం కాదు. వారు మంచి అనుకున్నట్టు సాధించిన రోజు ఇంకేమున్నది సార్? ఇక జనాలతో తిట్లు తినుడు మనకు అవసరం లేదు, అవసరం కూడా ఉండదు. ఈ తిట్లు తినుడు, వాళ్ళనుడు, వీళ్ళనుడు, ఇది ఎందుకు రాజీనామా చేసేసాడు పడేసేది అంటే ఒక పీడ పడిపోతుంది. అదే సీటు కూడా దయచేసి ఇక ఇందిరా గారికో ఇంకొకరికో ఇచ్చేది ఉంటే ఎట్లయినా మనం గెలవమన్న సంగతి మీకు తెలుసు, మాకు తెలుసు, ఇలా స్టేషన్ గన్పూర్ ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రం మొత్తం కూడా ఆ స్టేషన్ గన్పూర్ వైపు చూస్తూ ఉన్నది. ఎందుకంటే మీరు అన్న మాటలు, కేసీఆర్ గారిని అన్న మాటలు, కేటీఆర్ గారిని అన్న మాటలు అక్కడ ఒకటి రోజులో మార్పండి. అక్కడ ఉన్నప్పుడు జై జై, ఇక్కడ ఏ రాగానే నేనే. అసలు ఇంత అంటే ఇట్లా వీళ్ళని చూసి రాజకీయం నేర్చుకోవాలి, వాళ్ళ దగ్గర రాజకీయ పాఠాలు నేర్పించడానికి.
ఇప్పుడు ఎందుకంటే మాలాంటి వాళ్ళు రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే కొంచెం కష్టం అవుతారు. కడియం శ్రీహరి గారు ఇప్పుడు రాజకీయాలను బంద్ చేసి ఈ పాఠాలు చెప్పేది ఉంటే, ఎందుకంటే నేను డైరీ ఫామ్ క్లాసెస్ చెప్తా, ఇంకేమైనా నాకు అనుభవం ఉన్న దాంట్లో పాఠాలు చెప్తా. వీరు కూడా లెక్చరరే కాబట్టి ఈ పాఠాలు కనుక చెప్పింది అనుకోండి మంచిగా ఉంటుంది అన్నట్టు. మాలాంటి వాళ్ళకి ట్రైనింగ్ అయితే లేదు. కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, రాజకీయంలో యువతలను ఎట్లా బొందబెట్టాలి, వీడికి మంచి పేరు ఉంటే వాడిని ఎట్లా చెడగొట్టాలి చూసిండు కదా. ఇప్పుడు పర్సనల్గా నన్నే 16 రోజులు జైల్లో పెట్టే ఎపిసోడ్ జరిగింది. ఎంత డిమోరలైజ్ చేద్దామని, ఎంత ప్రయత్నాలు, ఎన్ని చేయాలో అని చేసిందండి. ఇవాళ రాజయ్య గారి మీద వచ్చిన అభియోగాలు చూస్తే, అరే ఈ కొంతమంది నీచులు ఇది ఉతక కూడా పుట్టిస్తారా అని చెప్పి ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే అంటే ఏ వ్యక్తి మీదనైనా అవన్నీ ప్రయోగించాలని చెప్పి చూసుకున్నారు అన్నట్టు. అర్థమైందండి? సరే, ఇట్లా అంటే వాళ్ళ ప్లాను, వాళ్ళ యాక్షను, వాళ్ళ స్కూలు, వాళ్ళు చదువుకున్న స్కూలు ఇట్లాంటిది అన్నట్టు. దాంట్లో కేసులు పెట్టుడు, కుట్రలు చేసుడు, కుతంత్రాలు చేసుడు, గ్యాంగులు కట్టుడు. ఇప్పుడు చూసింది కదా, మన మంత్రి గారి మీదనే మొత్తం గ్యాంగ్ కట్టే ఉపాయం చేసింది. దానికి కర్త క్రియాకర్మ అంతా ఈయనే. మళ్ళీ ఫేస్ ఎదురుండి మాట్లాడతాడా? లేదు. టాల్ లీడర్ కదా, టాల్ లీడర్ అయితే ముందు ఉండి మాట్లాడాలి. వెనక నాయన రాజేందర్ రెడ్డి గారు వెనక నిల్చొని ఉన్నారు అన్నట్టు. అక్కడ టాల్ లీడర్ ఎవరు? నాయన రాజేందర్ గారు చాలా షార్ట్ ఉంటారు చెప్పడానికి, చూడ్డానికి. కానీ ఇప్పుడు వారిని టాల్ లీడర్ని చేసి వారి వెనక ఉండి మాట్లాడిస్తారు. అంటే చూడు రాదండి, అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళకే చిచ్చు పెడతారు అన్నట్టు. ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఒక సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ జరగబోతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ అనర్హత అనేది కంప్లీట్గా దేశవ్యాప్తంగా ఏ నాయకుడైనా, ఏ రాష్ట్రంలో అయినా పార్టీ మారాలన్నా ఒక భయాన్ని క్రియేట్ చేసింది సుప్రీంకోర్టు. ఈ నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తా ఉన్నారు? సంతోషపడుతున్నామండి. ఈ నిర్ణయం ఇది తీసుకోవాలి. ఇలాంటివి అసలు మారొద్దు. ఎందుకంటే ఒక తల్లిపాలు దాగి తల్లి రొమ్మి గుద్దినట్టే అండి. కన్న తల్లి లాంటిది పార్టీ అనుకునేవాడే పార్టీలో ఉండాలి. ఈ అవకాశం కోసం, స్వలాభం కోసం, సొంత లాభం కోసం, నాకు టికెట్ కావాలి, నా బిడ్డకు కావాలి, నా కొడుకుకు కావాలి, నా అల్లునికి కాంట్రాక్టులు కావాలి, లేకుంటే నా మనవాడికి ఇంకా బంగారు భవిష్యత్తు కావాలి, 100 కోట్లు సంపాదించాలి, 200 కోట్లు, ఇట్లా స్వలాభం చూసుకునేటోళ్ళు పార్టీలో ఉండొద్దు. అలాంటి వాళ్ళకు ఒక చెంపపెట్టులాగా అయిందని చెప్పి నేను భావిస్తున్నా. సో ఈ తప్పులు ఒక్క ఎమ్మెల్యేనే, 10 మంది ఎమ్మెల్యేలు కాదు, దేశవ్యాప్తంగా ఎవరు కూడా రేపు చేయాలంటే భయపడాలి. ఈ కల్చర్ ఎక్కడండి? ఇంత నీచ సంస్కృతి ఎక్కడదండి? ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? సరే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నప్పుడు తెలంగాణ అన్నది ఒక గుడ్డులాగా ఉండే, దాన్ని కాపాడుకోవడానికి తీసుకున్నారు. ఎవరు దీనికి ఏందండి? అంటే అన్ని పార్టీలు, నాట్ ఓన్లీ ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు, పార్టీ మంచిగా మాట్లాడతలేదు. ఏ పార్టీ చేసినా జనాలు చెప్పుతో కొట్టాలి ఆ పార్టీలను. ఏ పార్టీలు చేసినా, ఇక ముందు ఏ పార్టీలు చేసినా, ఇప్పటివరకు అన్ని పార్టీలు చేసినాయి, నేను కాదంటాను. కాంగ్రెస్ చేసింది, కాంగ్రెస్ని చూసి బీఆర్ఎస్ చేసింది, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది, భయాన్నో నయాన్నో లాక్కునుడు, గుంజుకునుడు, ఇలాంటివన్నీ వికృత శాస్త్రాలు అన్నీ చేస్తాయి. అది కేవలం అధికారం కోసం. ఇలాంటివి చేసినప్పుడు మీరు ప్రజలు కూడా తిరగబడాలి. అట్లాంటి నాయకులను ఎక్కడన్నా రోడ్ల మీద అవపడితే చెప్పులతో కొట్టేటట్టు ఉండాలి. ఉన్నప్పుడే ఇట్లాంటి వారికి బుద్ధి వస్తుంది, ఇంకోసారి ఎక్కడ పార్టీ మారు. సో ఇదంతా ఓకే. బట్ ఇప్పుడు ఇంకొక టాపిక్ ఏంటంటే, ఇప్పుడు స్టేషన్ గన్పూర్కు సంబంధించి రాజయ్యకు టికెట్ రాకుండా అడ్డుకట్ట వేస్తూ కొందరు అడ్డగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు అనేది ఒక టాక్ నడుస్తుంది. ఇది వాస్తవంగా జరుగుతూ ఉందా? 100% జరుగుతుంది. వాస్తవంగా 100%, 200%. ఇది ప్రతి దగ్గర ఉంటుంది అన్నట్టు. ఎందుకు ఉంటుంది అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి, బలమైన కారణాలు ఉంటాయి. రాజయ్య గారు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండ్రు. మళ్ళా గెలిస్తే, ఎమ్మెల్యే గెలిస్తే జిల్లాలో అయినా పవర్ఫుల్ లీడర్ ఉంటాడు. రాజయ్య గారు కొందరు మాటలు ఎప్పుడు అయినా వారు ఎట్లుంటుందంటే, ఒకసారి పదవిలో ఉన్నప్పుడు ఆయన ఎవరు మాట వినడు, సీతయ్యలాగానే ఉంటాడు అన్నట్టు. రాజయ్య గారు ఆయనకి ఏది అనిపిస్తే, అది నచ్చితే అదే చేస్తాడు తప్పించి ఇంకోలకు పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అయ్యే క్యారెక్టర్ రాజయ్య గారిది కాదు. ఇది పెడితే రాజయ్యను చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి, రాజయ్య గారిని నేను చెప్తే వినేయాలని చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదొక ఫేజ్. కామన్గా ఏంటంటే మండలాలలో కూడా కొంతమంది నాయకులు గ్రూపులు కట్టి అటు చేద్దామా, ఇటు చేద్దామా, ఇటు చేద్దామా, అటు చేద్దామా. రాజయ్య గారికి ఎవరైతే ఇప్పుడు ఒక గొప్ప నాయకుడు చాలా మంది వ్యతిరేకులు ఉంటారు అక్కడక్కడ, వేరే నాయకులతో కాంటాక్ట్లు ఉంటా అంటారు. ఇటు
దాన్ని ఏమంటారు, కోవట్లు అనొచ్చు, ఇంకేమన్నా అనొచ్చు ఉంటారు. ఒక గ్రూపిజం పెట్టి రాజయ్యను డిమోరలైజ్ చేయాలి, టికెట్ రాకుండా చేయాలి. ఎవరైనా కొత్త వాళ్ళకి ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ అండి, ఒక కొత్తగా ఎవరైనా తీసుకొచ్చి ఎస్సీలను పెట్టిండు అనుకోండి, అగ్ర కులాలది ఆధిపత్యం నడుస్తుంది ఆ కాన్స్టిట్యున్సీ మీద. అగ్ర కులాలు డామినేట్ చేయొచ్చు. రాజయ్య గారిని డామినేట్ చేసుడు అంటే అంత ఈజీ విషయం కాదు. ఎందుకంటే ఈయన సీనియర్ అయిపోతాడు. 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి డిప్యూటీ సీఎం. ఈయన తప్పియాలి, ఎవరినో డమ్మి గాని తీసుకొచ్చి పెట్టాలి, వాని మీద మనం రాజ్యం వేయాలి. ఇది లాజిక్. అంటే ఒక నియోజకవర్గం నుండి చుట్టుపక్కల కొందరికి ఎట్లుంటది అంటే, ఒక నియోజకవర్గం జనం ఓట్లేసి గెలిపించి ఆ నియోజకవర్గం అప్పచెప్పినప్పుడు జిల్లాని వెళ్ళాలి, 4-5 నియోజకవర్గాలను కవర్ చేసుకోవాలంటే రేపు వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారో ఏమో తెలియదు. అంటే మొత్తం స్టేట్లనే అక్కడక్కడ నా మనుషులు ఉండేటట్టు చూసుకోవాలి అని కొంతమంది నాయకులు ప్రయత్నిస్తారు. పక్క కాన్స్టిట్యున్సీ అందరు నా ఎమ్మెల్యేలే ఉండాలి అంటే ఈ అంత సపోర్ట్ తీసుకొని నేను మంత్రి అయిదామా, లేకుంటే అవకాశం వస్తే పక్క పార్టీలకు జంప్ చేసి నేను సీఎం అయిదామా. ఎందుకంటే అది కామన్ అండి. ఇప్పుడు నేను నా కంపెనీలో వాళ్ళు పనిచేసింది అనుకోండి, నాకు చాలా దగ్గరగా పనిచేసింది, మీరే పనిచేసింది, ఇంకో స్టాఫ్ ఎవరైనా పనిచేసింది. దానివల్ల ఏమవుతుంది, నా పక్క నుండి పనిచేసిన వానికి కాంటాక్ట్స్ పెరుగుతాయి కదా, ఆబ్వియస్ గా నాకున్న కాంటాక్ట్స్ వాళ్ళకి పెరుగుతాయి కదా. ప్లస్ మన కంపెనీలో పనిచేసినప్పుడు ఆ నాలెడ్జ్ కూడా వస్తుంది కదా, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అన్నది కూడా జరుగుతుంది కదా. ఇట్లాంటి జరిగినప్పుడు ఏమవుతుందంటే వారికి కూడా అబ్బా నేను కూడా మనోజ్ అన్న అంత ఎందుకు కావద్దు, నేను కూడా ఈ బిజినెస్ లో నేను కూడా ఒక ఓనర్ కావాలి, నాకు కూడా అందరు కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, పర్చేజింగ్ సేల్స్ వాళ్ళు తెలుసు కదా అని ఇది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. స్టూడియో అయితే స్టూడియోలో నాకు కూడా వాళ్ళు తెలుసు కదా, నాకు కూడా లీడర్లు తెలుసు కదా. ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి కొందరికి. ఫికిల్ మైండెడ్ ఫెలోస్ ఉంటారు, ప్రతి సమస్యలో ఉంటారు. వీళ్ళు ఏమైతారంటే సాధిస్తారా అంటే అట్లా లేదు, కానీ ప్రయత్నిస్తారు. అర్థమైందండి? ఈ ప్రయత్నానికి భాగంగానే కాలం కూడా వారికి ప్రయత్నాలకు వాళ్ళ దుశ్చర్యలకు బుద్ధి చెప్తుంది. 100% చెప్తూనే ఉంది. ఎక్కడెక్కడైతే కొన్ని చోట్ల పరిస్థితి ఏమవుతుందంటే జరుగుతున్నాయి అట్లా. ఇక నేను అది ఇంకా డెప్త్ గా పోతే బాగోదు అనుకోండి. కానీ ఇలాంటిది ఒక కాన్స్టిట్యున్సీలే కాదు, ఇప్పుడు దయాకర్ రావు గారు ఉన్నారండి, వారికి కూడా టికెట్ రావద్దని చూస్తారు. జనగాంలో పల్లరాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు, వారికి కూడా టికెట్ రావద్దని చూస్తారు. ఇట్లా ప్రతి దగ్గర జరుగుతుంది, ఒక్క దగ్గరనే కాదు. వీరి మీద వాళ్ళు రావద్దని చూస్తారు, వాళ్ళ మీద వీళ్ళు రావద్దని చూస్తారు. ఇట్లా ఇది రాజకీయం అంటేనే ఒక రొచ్చు, ఇది ఒక బురద. దీంట్లో మంచి సుగుణాలు ఉన్న వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా తక్కువ అయిపోయారు. అరే నా పని నేను చేసుకోవాలి, నాకు ప్రజలు ఇచ్చిన బాధ్యత ఇది, నేను చేయాల్సింది ఇది, నేను ఈ కాన్స్టిట్యున్సీకి ఫిక్స్ కావాలి, నేను ఈ కాన్స్టిట్యున్సీ ప్రజల్ని పట్టించుకోవాలి, నేను ఈ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే బాగుంటుంది. అట్లా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. నువ్వు ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేయాలి. వాళ్ళను అంటే నిన్ను ఎమ్మెల్యేని చేసారు, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని మిమ్మల్ని ఎమ్మెల్యేని చేయలే. దానికి సీఎం గారు ఉంటారు, పార్టీ అధ్యక్షుడు ఉంటాడు, అంతేనా కదా, వాళ్ళు చేస్తారు. మీరు ఏదో చక్రం తిప్పుదామని, ఎందుకంటే చాలా చూసినాం ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా 10 మంది వాళ్ళు ఎమ్మెల్యేలే, అందరికి ముఖ్యమంత్రి కావాలని ఆశ. ఎవరికి వాడు గ్యాంగులు కట్టుడు. ఒక పార్టీ అనే కాదు, ఏ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో తక్కువ, కానీ కొంతమంది నాయకులు చాప కింద నీరులాగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అది ఉంటది కదా, ఈ ముఖ్యమంత్రి సీట్ తోటి రోజు పక్కన తిరుక్కుంటూ ఒక్కసారి పుట్టుకున కూర్చోవాలన్నది ఆశ ఉంటది. ప్లస్ బీజేపీ లాంటి పార్టీలో లేకుంటే ఇంకా అవకాశవాదులు ఈ నాయకుడిని దెబ్బతీయాలంటే పక్కననే లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ లిఫ్ట్ చేసే నువ్వు కేసీఆర్ కంటే నువ్వు తక్కువేం కాదు, నువ్వు ఎక్కువేం కాదు, నీ దగ్గర ఇన్ని వేల కోట్లు ఉన్నాయి, నీ దగ్గర ఇంతమంది ఎమ్మెల్యేలు నువ్వు వచ్చేసాయి, నువ్వు ఇలా సీఎం కావాలంటే మనిషి ఆశాజీవి. ఇన్ని రోజులు ఈ ఓనర్ మేలు చేసిండు, నన్ను నాయకుడిని చేసిండు, నాకు తినేటట్టు చేసిండు, ఈ ఆస్తులు సంపాదించడానికి నాయకుడే కారణం అన్నది వాని మెదడ ఉండదు. ఉండనప్పుడు ఏమైందంటే ఇట్లాంటి చర్యలు జరుగుతుంటాయి. ఇది నాట్ ఓన్లీ స్టేషన్ గన్పూర్, ఎనీవేర్ దిస్ ప్రాక్టీసెస్ విల్ హ్యాపెన్. ఓకే, కమ్ టు స్టేషన్ గన్పూర్ పాయింట్. ఇంకొక పాయింట్ వస్తే, ఇన్ కేస్ ఆఫ్ రాజయ్యను కాదని మీరన్నట్టుగా అదర్ పర్సన్ తీసుకొచ్చి గన్పూర్లో నిలబెడితే బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఆయనను విశ్వసిస్తారా, వచ్చే కొత్త క్యాండిడేట్ని? ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, కడియం శ్రీహరి గారు చిన్న వ్యక్తి కాదు. ఇవాళ దురదృష్టవశాత్తు వారికి దెబ్బ తగిలింది. ఎట్లా దెబ్బ తగిలింది? మోసం, దగ, కుట్ర అనే దెబ్బలు తగిలినాయి. అంటే ప్రజల్ని దెబ్బ కొట్టింది కాబట్టి వాళ్ళు కోపంగా ఉన్నారు. కాబట్టి
లేకుంటే ఒక మామూలు కడియం శ్రీహరిని ఓడగొట్టాలంటే రాజయ్య గారు ఒక్కలే ఓడగొడతారు. గతంలో ఓడగొట్టింది రాజయ్య గారు ఒక్కలే. సరే ఇప్పుడు ఏంటంటే కడియం శ్రీహరి గారి పరిస్థితి ఎవరు వచ్చినా ఓడగొట్టేటట్టు ఉన్నది పరిస్థితి. కానీ ఇప్పుడు ఇట్లా ఓడగొట్టే రాజయ్య గారు టికెట్ పోయినసారి అయితే త్యాగం చేయాల్సి వచ్చింది కదా, కేసీఆర్ గారి మాట ప్రకారం త్యాగం చేయాల్సి వచ్చింది. ఇంకోటి రామబాణ కేసీఆర్ గారు అన్నారు, కేసీఆర్ గారి తర్వాత హరీష్ రావు గారు అన్నారు, కేటీఆర్ గారు అన్నారు. వీరు ముగ్గురు కళాఖండిగా రాజయ్య విల్ బి ద నెక్స్ట్ ఎమ్మెల్యే అని చెప్పి స్టేజ్ల మీద అన్నారు, ప్రతి చోట అన్నారు. అంటే ఇలాంటి వారు ప్రయత్నం చేసినారు రాజయ్య గారిని తప్పియడానికి. దీని గురించే సీఎం గారు ఒక డిసిషన్ తీసుకొని, అంటే మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు డిసిషన్ తీసుకున్నారు, కేటీఆర్ గారు ఒక డిసిషన్ తీసుకొని కళాఖండిగా నోర్లు మూసుకోండి, అర్థమైందండి, నోర్లు మూసుకోండి, రాజయ్య గారి మీద కంప్లైంట్ చేయొద్దు, రాజయ్య జోలికి పోవద్దు అని క్యాడర్కి, అంటే కొంతమంది క్యాడర్కి, కొంతమంది నాయకులకు ఇండైరెక్ట్ గా హెచ్చరించినట్టు. అది ఆ హెచ్చరికనన్నా మీరు అర్థం చేసుకోవాలి. అది కూడా తెలివి తక్కువతనంతో అర్థం చేసుకోలేదు అనుకోండి, ఇక కథమే. అర్థమైందండి. ఇవాళ రాజయ్యను పొందబెట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు రేపు పెద్దసారిని చేయడానికి ప్రయత్నం చేయరా ఎవరైనా కానీ? ఇది జరగబోయేది ఇది. రైట్. థ్యాంక్ యూ మనోజ్ రెడ్డి గారు. సో మొత్తానికైతే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీసుకున్న నిర్ణయం జస్ట్ వెయిట్ ఫర్ 90 days అనేటువంటి స్లోగన్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంది. ఇంకొక విషయం అండి, 90 రోజులు క్యాలెండర్ మీద రాసుకొని రోజు ఒక రోజుని కొట్టేయాలి. ఈ రోజు నేను ఎమ్మెల్యే, ఈ రోజు నేను ఎమ్మెల్యే, ఈ రోజు నేను ఎమ్మెల్యే అని ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇట్లా కొట్టేసుకుంటూ ఉండండి. అంతే, ఏదో ఒక రోజు గంట మోగుతుంది, అలారం కొడుతుంది. కార్యకర్తలందరికీ ఏంటంటే ఎన్నికలకు రెడీగా అండి, సంసిద్ధంగా అండి అని స్టేషన్ కనుపూర్ కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్గా నేను చెప్తున్నా. సరే, ఎవరు మా మీద ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా అవన్నీ కాదు, కానీ ప్రజలు మంచి తీర్పునియాలి, మంచి గుణపాఠం చెప్పాలి. ఇట్లా మోసం చేసిన వాళ్ళకు ఓట్లు ఎన్ని పడతాయి అంటే వాళ్ళు ఓట్లు చూసుకొని సిగ్గుపడి తల వంచుకునేటట్టు కావాలని చెప్పి ప్రజలందరినీ, స్టేషన్ కనుపూర్ ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఈరోజు స్టేషన్ కనుపూర్ వరకు అయితే మేము క్లారిటీగా చెప్పాం. మీరు మిగతా కాన్స్టిట్యున్సీలు 10 కాన్స్టిట్యున్సీలలో కూడా ఈ అపోజిషన్, ఇప్పుడు స్టేషన్ కనుపూర్లో అంటే రాజయ్య గారు ఉన్నారు, మిగతా దగ్గర రాజయ్య గారు లాగా ఎవరన్నా బలైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీల నుంచి ఎమ్మెల్యేగా వీళ్ళు జంప్ అయ్యింది కదా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అందరితో కూడా మీరు ఇట్లా ఇంటర్వ్యూ తీసుకోండి. ఇక్కడ స్టేషన్ కనుపూర్ పొజిషన్ అంటే నేను కళాఖండిగా చెప్పగలుగుతా, మిగతాది కూడా జనాలు చూడాలి అని చెప్పి ఆశిస్తూ మిగతా వాళ్ళని కూడా మీరు ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గం 10 నియోజకవర్గాలను మనం చేస్తే 10 నియోజకవర్గాల్లో ఇందులో దాదాపుగా కూడా ఒక 3-4 నియోజకవర్గాలకు సంబంధించి కేసీఆర్ కి అత్యంత సన్నిహితులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అట్లాంటి వ్యక్తులు కూడా పార్టీలు మారారు, కాంగ్రెస్ పార్టీ కడవ కప్పుకున్నారు. దాంట్లో దానం నాగేంద్ర అయితే ఏంది, లేదంటే కాళ యాదవ్ అయితే ఏమింది, పోచారం శ్రీనివాస్ రెడ్డి అయితే, వీళ్ళంతా కూడా కేసీఆర్కి ఒకప్పుడు అత్యంత సన్నిహితులు. అలాంటి సన్నిహితులే కేసీఆర్ని కాదని కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు. బట్ ఏదేమైనా ఇంతకుముందు మనోజ్ రెడ్డి గారు అన్నట్టుగా అన్యాయం అనేది ఎక్కువ రోజులు ఉండదు, పాపం పండింది. సో రాబోయేటువంటి 3 నెలల గడువులో 90 రోజుల్లో మళ్ళీ ఉప ఎన్నికకు రంగం సిద్ధం కాబోతా ఉంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి మరి స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతా ఉంది, ఈ 90 రోజుల గడువులో కాంగ్రెస్ ఆలోచనలు ఎట్టుపోతా ఉన్నాయి, రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ లేనిది, ఈ 10 నియోజకవర్గాల్లో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలు, కమింగ్ అప్ డేస్ మాజీ ఎమ్మెల్యేల పరిస్థితులు ఏంటి, వీటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి KMR న్యూస్.